ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరికొద్ది గంటల్లో సింహ రాశి వారికి నమ్మలేని రాజయోగం అనేది పట్టబోతుంది. వీరి కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఇప్పుడు వీరికి అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు. అంతా కూడా అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. ఒక స్త్రీ ప్రవేశం వల్ల కోట్లు మీ సొంతం. ఖచ్చితంగా రాజయోగం అనేది మీరు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు. అలానే మీకు ఇప్పుడు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారు. ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. అసలు ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో, అసలు మరికొద్ది గంటల్లో ఈ సింహరాశి జాతకులకు ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, వీరికి ఏ విషయాల్లో అదృష్టం అనేది పట్టుబోతుంది, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది. అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. సింహరాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. ఈ సింహరాశి వారికి ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్నాయి అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా, అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలేవి కూడా అస్సలు ఉండవు. ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు. ఈ సింహరాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందని చెప్పాలి. అలానే విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి. అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి, అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పాలి. అంటే ముఖ్యంగా గతంలో ఏమన్నా మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలేవి కూడా అస్సలు ఉండవు. మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఉన్న అపార్థాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి. ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. ఈ సింహరాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ సింహరాశి వారి వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. అంటే వ్యాపారాలు చేసారు, ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు. ఈ సింహరాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా మీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు. డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు. ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కరు అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడు వీరు ఏ జన్మే పుణ్యం చేసుకున్నారేమో తెలియదు, కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు. సింహరాశి వారు ముఖ్యంగా ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. ఈ సింహరాశి వారు ఏది పట్టుకున్నా ఇప్పుడు బంగారు వలె కాబోతుంది. అంత అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ఇప్పుడు వీరు చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. సింహరాశి వారికి అయితే బాగా కాలం కలిసి వస్తుంది. అలానే వివాహాలు చేయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని బాధపడే వారికి అయితే వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి. ఆల్మోస్ట్ మీకు మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమహాలకి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు. ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు. ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహం
అవసరము లేదు. అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారి ఇకపై బాధపడాల్సిన అవసరమే లేదు. మీకు ఇప్పుడు మంచిగా సంతానం కూడా కలుగుతుంది. దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి. సింహరాశి వారికి ఇప్పుడంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఈ సింహరాశికి చెందినవారు మఖ 1, 2, 3, 4 పాదములు, పూర్వ ఫాల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫాల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి రాశి చక్రంలో 5వది. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములో కీర్తించబడింది. అందువల్ల ఈ రాశివారు పర్వత ప్రాంతంలో తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు. మరి రాజు ఎలా ఉంటాడు? నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు. ఈ సింహరాశి నందు జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం కూడా కలదు. ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు. అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి. ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు. ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు. సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. సింహరాశి వారికి స్వభావాభిమానము, పట్టుదల, ఆదర్శం, అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలము ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి మనస్తత్వంపై, మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది. అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మిస్తారు. జాలిపడే దృశ్యం కనిపించో వీరి ఇతరుల కష్టాలు పాలు కాకుండా వారి బాధ్యతను తమ భుజాలపై వేసుకుని సహాయం చేస్తారు. అయితే సింహరాశి వారి స్వభావం ఏమిటంటే మోసం చేయట, నమ్మించినట్టేట ముంచుట, కపట ప్రేమ చూపుట వీరి స్వభావం కాదు. అందరూ వీరి మాటలకు లోబడి ఉండవలనని, వీరు అందరికన్నా తెలివైన వారని వీరి గట్టి నమ్మకము. ఈ ఒక స్త్రీ ఆదర్శవంతమైన స్త్రీని వివాహమడి ఆమె ప్రేమ దేవతలాగా ఆరాధించవలనని ఆదర్శం ఉండును. ఈ రాశివారి స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది. సింహరాశిలో పుట్టిన స్త్రీలు తమ సంతానం క్రమశిక్షణలో పెట్టుట, వారిని చదువులో తీర్చిదిద్దుట వీరికి వెన్నతో పెట్టిన విద్య. సింహరాశి వారి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలము అవుతుంది. బాధల్లో ఉన్నవారిని రక్షించే వృత్తుల్లో శాఖల్లో వీరు బాగా రాణిస్తారు. ఔషధములు, రసాయన ద్రవ్యములు, వస్తు ప్రదర్శనల నిర్వహణ, టూరింగ్ ఏజెంట్లకు పనిచేయటం వీరు సరిపడిన వృత్తులని చెప్పవచ్చు. అంతేకాదు వాగ్దాటి, ఉపన్యాసము, సాహిత్యము, శాస్త్రబోధనకు, సాంకేతిక విద్య, క్రమశిక్షణకు సంబంధించిన వృత్తుల్లో వీళ్ళు బాగా రాణిస్తారు. మొత్తం మీద సింహరాశి వారు ఉద్యోగుల కన్నా వ్యాపారాలు యందు వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారు ధరించిన వీరు రత్నాలు ఏంటంటే మఖ నక్షత్రం వారు వైడూర్యాన్ని ధరించండి. మీకు అంతా కూడా బాగుంటుంది. పూర్వ ఫాల్గుని నక్షత్రంలో జన్మించిన వారు వజ్రాన్ని ధరించాలి. ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి. ఇలా చేయడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఒక స్త్రీ వల్ల మీరు ఎన్నో లాభాలు పొందుతారు. ఒక స్త్రీ అంటే మీ తల్లే కావచ్చు, మీ సోదరే కావచ్చు, లేకపోతే ఎవరు వన్నా సరే మీకు అదృష్టం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. ఓకే అండి, చూశారు కదా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.